ఓటర్‌ని ప్రభావితం చేయడంలో కళ్యాణ్ అన్న బాగా దిట్ట. సో, ఇప్పుడు మరి ఈ ఓట్ల మీద ఎట్లున్నది? దీన్ని ఎట్లా ప్రయత్నం చేస్తుర్రు? బాగా చేస్తున్నా అన్న. మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నాం. మా హ్మ్. టీమ్ ఉంటది. అంతా యువకులే. హ్మ్. మంచిగుంటరు. వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తుర్రు. హ్మ్. నాకన్నా ఎక్కువ వాళ్ళు కసితోటి చేస్తుర్రు ఏది వర్క్. కళ్యాణ్ అన్న గెలవాలే. ఆ! ఓకే. ఎందుకంటే కళ్యాణ్ అన్న గెలిస్తే మంచి జరుగుతది. ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఇప్పుడు మరి అంటే మామూలుగా మీ బూరుగుపల్లి గ్రామంలో హ్మ్. సుదీర్ఘంగా అంటే మీ రాజకీయ జీవితం స్టార్ట్ చేసి చాలా రోజులైతుంది కళ్యాణ్ అన్న. సో, హ్మ్. సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలేముంటాయి బూరుగుపల్లిలో? స్కూల్‌లో టాయిలెట్ సమస్య ఉండేనే. ఓకే. పాపం పిల్లలు రోడ్డు పూట పోతుండే. హ్మ్. నాకు మస్తు ఇబ్బంది అనిపిస్తుండే. హ్మ్. ఒకసారి సంజయ్ అన్న దగ్గరికెళ్ళి, "అన్న మరి పిల్లలకు చాలా ఇబ్బందుంది. హ్మ్. అంత టాయిలెట్స్ రోడ్డు మీద పోతుర్రు" అన్నాక వెంటనే 8,00,000 శాంక్షన్ చేపించిండు. హ్మ్. ఆల్రెడీ టాయిలెట్స్ అయిపోయినాయి. అంటే మీకు ఎట్లాంటి పదవి లేకున్నా ఆ! మీ అహా! సమస్యను అది గాకుండా ప్రతి గల్లీకి రోడేసినాం. 70,00,000 వర్క్ ఇచ్చిండు సంజయ్ అన్న అవిటితోటి. ఓకే. లైటింగ్ మాదే. హ్మ్. బోర్‌లేపిచ్చినాం. హ్మ్. 70,00,000 వర్క్ ఇచ్చిండు ఈ 5 సంవత్సరాలు సంజయ్ అన్న. అంటే సర్పంచ్ కాకపోయినా కనీసం ఎంపీటీసీ ఆ! కాకపోయినా 75,00,000 వరకు ఆ తీసుకొచ్చిండు. వర్క్ తీసుకొచ్చినాం. అంటే ఓకే. సంజయ్ అన్న గూడా అంత సపోర్ట్ మీకేం గావాలి చెప్పుర్రి హ్మ్. ఇబ్బంది గాకుండా చూస్తాడు మమ్మల్ని.